ఏం చేస్తున్నావు పార్వతి? పాత ఫోటోలు అమ్మాయికారు. ఫోటోలా? ఇప్పుడు అవి పనికిరావు బాబు గారు. మామ్ భోగి కదా, నువ్వు పర్మిషన్ ఇస్తే. విజయ్, నువ్వు లోపలికి వెళ్ళి మ్యూజిక్ ప్లే చేయి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నీలమ్మా, వాళ్ళని చూడు. వాడిని శేఖర్ పట్టుకొచ్చాడు. నీలమ్మా, ఇప్పుడెలా? పర్లేదంటే ఫోటోలు వేశాక వాడిని వదిలేస్తామన్నాం కదా. గని ఏంటి నద్రా? ఏమో అక్క, నేను యాడ్నో ఉంటే శేఖర్ అట్టుకొచ్చినాడు. గని గని రే గణేష్, రే గణేష్, గని 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 ఆగు, గని 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 రే గని, ఏమైందిరా నీకు? ఆయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడున్నానండి. అదే అడుగుతున్నాను. అసలు నేను ఎక్కడున్నాను? సరే పద. నువ్వెప్పుడొస్తావో ఏటో అని కంగారు పడ్డాను రా. అమ్మో 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 అమ్మో, ఏంటి ఇది? పాత ఫోటోలు అని చెప్పి అమ్మగారి ఫోటోలు అందులో వేస్తావా? మొదల్లో కాలిపోతున్నాయి. బావా వచ్చే బావా, బ్రో బ్రో వద్దు బ్రో. బావా వద్దు. అఖిల్ అమ్మగారి ఫోటోని కాలుస్తావే? మా ఫోటోలు కాలిస్తే కాల్చావు, అమ్మగారి ఫోటోలు కూడా కాలుస్తావా? నేను చంపేస్తే తప్పలేదు. నీలాంబరి, అసలు ఆ ఫోటోలు తీసుకొచ్చింది ఎవరు నీలాంబరి? ఇంకెవరు? అదేగా. ఏంటని అడిగితే పాత ఫోటోలని చెప్పి మంటల్లో వేసింది. ఎందుకు ఇలా చేసావు పార్వతి? అమ్మగారి మీద నీకెంత కోపం ఉందో తెలిసిపోతుంది.
చెప్తున్నారు పెద్దబాబు గారు, నెత్తరు వస్తుంది. ఓకే అండి పెద్దబాబు గారు, మీకు కోపం ఉంటే నాకు శిక్ష వేయండి, ఇటు సేకండి పెద్దబాబు గారు. నన్ను ఫోటోలు అట్టుకెళ్ళి మంటలో వేసినందుకు నన్ను మీరేం చేసినా పర్వాలేదు. నన్ను చచ్చిపోమన్నా చచ్చిపోతాను పెద్దబాబు గారు, ఇట చేయకండి పెద్దబాబు గారు. పెద్దబాబు గారు తీయండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. పార్వతి, నన్ను దండించే హక్కు మీకున్నది. మీకు కోపం పోయేదాకా నన్ను కొట్టండి, కొట్టండి పార్వతి, పార్వతి, కొట్టండి పెద్దబాబు గారు, నన్ను కొట్టండి, పార్వతి, కొట్టండి. పార్వతి ఆగు. పార్వతి, ఏంటిది? హ? నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? నువ్వు తప్పు చెయ్యవు. నువ్వు అలా చేయడానికి కారణం ఉంటుందని అర్థమైనా వాళ్ళని ఏమీ చేయలేకపోయానన్న కోపం నీ మీద కాదు, నా మీద. నా భార్య అమాయకురాలు, తనని అవమానించాలని ఇలా చేస్తున్నారు. అర్థం చేసుకునే నా భర్త నన్ను కళ్ళల్లో ఎట్టుకొని చూస్తాడని తెలుసు, కానీ నా కళ్ళతో వంటలు చేయడంలో దానికి కొట్టిన పిండి, పైగా భగవంతుడికి నైవేద్యం అంటే బ్రహ్మాండంగా చేస్తుంది. టీకే, మీరు కూడా చేసి మీ పాపాలు కడిగేసుకోవచ్చు కదా. మా పాత్రలు మేం కడుక్కోవడానికే మాకు టైం లేదు, పాపాలు కడుక్కోవడానికి టైం ఉందా? శివశంకర్ సార్, మీ వంట మనిషి చాలా పద్ధతిగా ఉంది, పనులు చాలా మంచిగా చేస్తుంది. చాలా వరకు మంచి పనులే చేసింది మేత. మామ్, పాలు పొంగిపోతున్నాయి. పార్వతి, ఆ చెరుగోళ్ళు అందుకో. ఆంటీ, పార్వతి, ఆ కట్టెలు సరిచి. అమ్మాయి గారు, దగ్గరగా ఉండొద్దు, మంట ఎక్కువ అవుతుంది, కొంచెం జరగండి. అమ్మాయి గారు, దగ్గరగా ఉండొద్దు, మంట ఎక్కువ అవుతుంది, కొంచెం జరగండి. అలాగే.
దాన్ని నలుకు పూసావేంటా అంటే భవానీ ఏమైంది? ఇది కావాలనే నా మీద నిప్పులు పడేసిందక్క. దీన్ని చిన్న పిల్లలన్నయ్యో నైవేద్యం చేసేటప్పుడు ఎగురు గంతులేస్తారా? చూసుకోలేదు అమ్మగారు. కళ్ళు కనపడట్లేదా? తల మీద ఉన్నప్పుడు కింద ఉన్నవి ఏం కనపడతాయి? ఏయ్ నీలమ్మా, నీలమ్మా, నువ్వు కోపంతో ఇక్కడ సామాన్లు తీసి పారేస్తే ఆ తర్వాత సర్దుకోవాల్సింది మనమే. పెదబాబు శ్రీరామ రక్షల పార్వతికి కవచంలా ఉన్నాడు. దాన్ని ఏం చేయలేవని ఫిక్స్ అయిపో. ఈ రోజు దాన్ని ఏదో ఒకటి చెయ్యకపోతే నాకు పిచ్చి పట్టేస్తుంది ఆంటీ. ఆల్రెడీ పట్టేసింది. ఏం చేయాలనుకుంటున్నావో ఏంటో. మంకు పట్టు పడితే ఇక అది మటాషే ఆంటీ. ఏం చేస్తావే? ఏం చేస్తావో చెప్పి చావే. అఖిలాంటి మన తప్పుల్ని క్షమించి పార్వతి పెద్ద కోడలిగా పనికి రాదని పక్కకి పెట్టింది. ఇప్పుడు ఆ పార్వతిని బలి చేస్తేనే పండగ సంపూర్ణమవుతుందాంటీ. నువ్వు ఏం చేసినా కొంచెం క్లారిటీగా నాకు కూడా అర్థమయ్యేలా చెప్పు. లేదంటే ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజ్ అయి చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వేం చెయ్యొద్దాంటీ. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. పెట్టే పోటీలే దానికి చరమ గీతం పాడుతాయి. ఏం చేయాలనుకుంటున్నావో ఏంటో. పని మనుషులంటే లాస్ట్ కేటగిరీ. అంతకన్నా తక్కువగా ఉద్యోగాలుండవు. జీతం రాని బతుకులు మనవి. బాగా ఆలోచించి చేయి. లేదంటే జైల్లో కూడా ఇదే ఊడిగం చేయాల్సి వస్తుంది. అఖిల, పెదబాబు కోసం ఎదురు చూస్తున్నావా? ప్రతి ఏటా సంక్రాంతి ఘనంగా జరుపుకునేవాళ్ళం. ఈసారి పూర్తి సంతోషాన్ని మనం చూడగలమో లేదో అనిపిస్తోందండి. కొడుకు తినకుండా తల్లి తింటుందా? తిన్నా గుండెల్లో ఉన్న బాధ ఆ అన్నం ముద్దని గొంతులోనే ఆపేస్తుందండి. మామ్, బ్రో వచ్చేసాడు. పెద్దబాబు వచ్చాడు. రా నాన్న. మహి, బ్రో భోజనం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? భవానీ, నీలాంబరి ఎక్కడా? భవానీ, అక్క, ఆంటీ వంటలు చేశారా? పెద్దబాబు వచ్చాడు. వంట చేసే ముందు మెనూ చెప్పమని చెప్పాను కదా. మాకు వంటలు రావు కదా ఆంటీ. అందుకే స్టార్ హోటల్ నుంచి టేస్టీ ఫుడ్ తెప్పించాం. అవునక్క. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు కూడా వచ్చాయక్క. ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. ఇక్కడ మీరేం చేశారని అడుగుతున్నాను. అవుట్ హౌస్ కి పదమ్మా. మేడం వాళ్ళు చూస్తే తిట్టేలా ఉన్నారు. ఒక్క నిమిషం. అవునక్క, మనమేంటి ఇక్కడ నిలబడడం ఏంటి? బిచ్చగాళ్ళు అనుకుంటారు. అరే, మీరిద్దరు మాట్లాడుకున్నా ఉంటారా? అమ్మగారింట్లో వంటలు చేసినారో లేదో. నువ్వు పోయి చేస్తావా? నడు మీద కొడతారు. ఇంట్లో చేయకుండా హోటల్ నుంచి పార్సిల్ తెప్పించారా? పండగ పూట కూడా వంటగదిలో మీకు నడువు వంగదా? అక్క, మాకు వంటలు రావు. ఆ విషయం హోల్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి మొత్తం తెలుసు కదా. అలా చెప్పడానికి సిగ్గుగా లేదా మీకు? ఇప్పుడు ఎలా అఖిల? కొడుకింటికొచ్చాక కడుపు నిండా భోజనం పెట్టలేనప్పుడు ఎన్ని వేల కోట్లున్నా వేస్టేనండి. అమ్మా, నువ్వు బాధపడద్దు. నువ్వు ఒక్కసారి అంటే పార్వతిని పిలిచి వంట చేస్తాను. ఏమంటావు అఖిల? పార్వతిని వంట మనిషి అని జీ ఎంటర్టైన్ సంస్థతో కూడా చెప్పారు కదా ఆంటీ. అవును మామ్, వాళ్ళకు కూడా భోజనం పెట్టాలి. ఐశ్వర్య వండలేదని కాదు, మరి పార్వతిలో వండలేదు కదా మామ్.
మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అక్క నమస్తే మేడం. మేడం, అందరితో కలిసి భోంచేస్తామన్నారు. ఇంకా టైం ఉందా మేడం? టైం అదే 1 minute. ఏంటది? ఏంటక్కా? ఏం చేస్తున్నావే? కళ్ళు కనబడట్లేదా? నా దేవుడు మిగిల్చిన ప్రసాదాన్ని తింటున్నాను. నీ దేవుడే నా మొగుడు కూడా. అది నేను కూడా తినాలి. ఇటివో. దగ్గరికి రాకండి. ఎక్కడుండాలో అక్కడే ఉండండి. నన్నేం చేసినా సహిస్తాను. పెద్దబాబు గారి విషయంలో తల దూరిస్తే మీ ఇద్దరి మెడలు విరిసేస్తాను. జాగ్రత్త. ఇదేంటి నీలమ్మా, మొగుడనగానే పెళ్లి కూడా పులైపోయింది. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ప్రారంభించింది ఇక్కడే, ఈ నేల మీదే. మా నాన్నగారు ఘట్టమనేని ప్రచండ భూపతి రాజా వారికి ఈ ప్లేస్ అంటే ఎంతో ఇష్టం. సంక్రాంతి పండగ రోజునే మొదటి కంపెనీని ప్రారంభించారు. ఆయన జ్ఞాపకాలెన్నింటినో ఇముడ్చుకున్న ఈ నేలంటే మాకెంతో ప్రత్యేకం. మా కుటుంబం అంతా ఇక్కడికొచ్చి సరదాగా ఇక్కడ గడిపి వెళ్తాం. మెహతాజీ, సంక్రాంతి అంటేనే సందడి. ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగరేటాలు, ఇలా ఎన్నో పోటీలు జరిగేవి. ఇప్పుడు అన్ని పోటీలు పెట్టి మా మామ చేతుల మీదుగా విన్నర్ కి హారాన్ని అందిస్తాం. చిన్నబాబు, అమ్మగారు గెలిచిన వాళ్ల కోరికను తీరుస్తారు కదా? న్యాయంగా అడిగే కోరికని ఖచ్చితంగా తీరుస్తారు. డాడ్, ఈసారి పోటీలు డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసాం. వెరీ గుడ్ చిన్నబాబు. మన పని వాళ్ళు కూడా పాల్గొనాలని సంబరపడుతున్నట్టున్నారు. అవునయ్య గారు. నీలాంబరి, రెడీగా ఉండు. నేను రెడీగానే ఉన్నాను అమ్మాయి గారు. ఓకే, పార్టిసిపేట్ చేసే లేడీస్ అందరూ ఇటు వచ్చేయండి. రెడీగా ఉన్నారు కదా? ఇటు రండి. ఏంటి భవానీ ఆంటీ, ఆడాలనుకుంటున్నారా ఓడాలనుకుంటున్నారా? ఆడడం అంటే గెలవడమే ఉంటుంది. మాకు పోటీ కూడా లేదమ్మాయి గారు. పార్వతి గెలుస్తుందని, హారం అందుకుంటుందని ఊహల్లో తేలిపోతున్నారా ఐశ్వర్యమ్మ? ఊహ కాదంటీ, అదే నిజం. ఏంటే పార్వతి, పోటీల్లో నువ్వే గెలుస్తావని మహి ఐశ్వర్యలు ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం పుస్తకంలో రాసినట్టుగా నీ గెలుపుని వీళ్ళెలా డిసైడ్ చేస్తారే? పోటీ పడండి, ఆడండి, గెలవండి. సలహాలిస్తున్నావేంటే? నువ్వు కూడా పోటీలో ఉంటావు కాబట్టి నీకు స్పెషల్ గా చెప్తున్నాను, నువ్వు ఈ పోటీల్లో ఓడిపోవాలి. సేమ్ టైంలో మా నీలమ్మను నన్ను గెలిపించాలి. కావాలంటే అఖిలకిచ్చే నెక్లెస్ నేను తీసుకుంటాను. కోరిక మాత్రం నీలాంబర్ అడుగుతుంది. నీ వల్ల మేము ఆంటీ దృష్టిలో పని మనుషులుగా ఉన్నాం తెలుసా? ప్రెస్ వాళ్ల దృష్టిలో దొంగలుగా ముద్రపడ్డాం. ఆంటీని వీళ్ళు పని మనుషులు కాదు, తోడి కోడలు పెద్ద కోడలు అని చెప్పాలి. అర్థమవుతుంది కదా? ఏ మాత్రం తేడా జరిగినా
నువ్వు తెచ్చుకున్న ఈ తాడే నీకు ఉరి తాడవుతుంది. టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నావు. నీ చెయ్యిని విరిచేస్తాం ఏమనుకున్నావో. చెప్పింది చేయాలి. ఐశ్వర్య టీమ్స్ రెడీనా? బావ టీం కూడా రెడీగా ఉంది. అవునరా, ఇద్దరిద్దరు పోటీ పడతారు. చివర్లో ఎవరు గెలిచారో తెలిసిపోతుంది. అయితే ఓకే. అయినా ఒక్క నెక్లెస్ ని టీం అంతా ఎలా పంచుకుంటుంది? అయితే సోలోగా పోటీ పట్టమే బెటర్. ఎవరి భుజబలం ఎంత ఉందో తేలిపోతుంది. మామ్, డాడ్ రెడీయా? నన్ను నో నో నో, భార్యాభర్తలు పోటీ పడితే భర్త ఓడిపోవడం ఖాయం. ముందే డల్ అయిపోతారేం డాడ్? డాడ్ ప్లీజ్, డాడ్ ప్లీజ్, డాడ్ ఆడండి డాడ్. మామ్ మామ్ ప్లీజ్ మామ్. చిన్నబాబు, నువ్వు మా ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నావా? గొడవ పడాలని దేవుడు కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరదా ఆంటీ? యు ఆర్ ద బెస్ట్ కపుల్. ఆంటీ ప్లీజ్ ఆంటీ, వద్దు ఆడండి చిన్నబాబు, ఆంటీ, నా మాట విను. మా ఆడండి. కోసం బా, ప్లీజ్ ఆంటీ, మామ్ మామ్ ప్లీజ్. ప్లీజ్ మామ్. డాడ్ ఓకే. హే ఎస్ ఒప్పుకున్నారు. పార్వతి తాడు తీసుకురా. డాడ్ మీరు ఇటు. యా ఓకే. రెడీ డాడ్? ఎస్ రెడీ. One, 1 2 two, 3 three, స్టార్ట్. yes Come on, come on. come on అంకుల్ లాగండి. come on ఎస్ 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 కమ్ ఆన్. అంకుల్ లాగండి, Mom. గట్టిగా లాగండి. come on లాగండి, come on. మామ్ కమ్ ఆన్. అంకుల్ లాగండి. కమ్ ఆన్ మామ్ కమ్ ఆన్. come on అంకుల్. మీరు రాగానే అఖిలాండేశ్వరి మేడం వాళ్ళకి బలం వచ్చేసినట్టయింది. మీరందరూ కలిసి ఉండటం వల్ల ఫ్యామిలీ ఎంత బావుందో కలిసి ఆడటం వల్ల చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు అసలైన ఆటలు మొదలవుతాయి మెహతాజీ. శేఖర్ అన్ని రెడీ కదా? సూపర్. రెడీ కదా అందరూ? ఇదిగో అమ్మాయి, ఆ పార్వతి పోటీ పడినప్పుడు నువ్వు వెళ్ళి ఆడాలి, గెలవాలి. ఆ తర్వాత మా చేతిలో నువ్వు ఓడిపోవాలి. నెక్లెస్ ఎంతుంటుంది? మహా అంటే 1,00,000 రూపాయలు. మేము 2 లక్షలు ఇస్తాం. నువ్వు ఆడి గెలవాలి. మా చేతుల్లో అది ఓడిపోవాలి. సరేనా? రెడీయా? రెడీ. 1 2 3 స్టార్ట్. కమాన్ ఐశ్వర్య, కమాన్ 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 లాగాలి. లాగమ్మా కమాన్ కమాన్ కమాన్. లాగాలి. వెరీ గుడ్. ఐష్ ఐశ్వర్య బీ కేర్ఫుల్. కమాన్ 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 కమాన్. హే ఐష్ వెల్ ప్లే. నేను అని బిల్డప్ ఇచ్చావు. ఆటలో ఇలా ఉంటుంది. ఆటలో ఇలాంటివన్నీ మామూలే. హే సార్ దేవ సార్, నెక్స్ట్ మన పార్వతి ఆడుతుంది. మా తరపున ఈ అమ్మాయి ఆడబోతోంది. ఈవెన్ చూస్తే అక్కనే లాగి పడేసేలా ఉంది పెద్దబాబు గారు. పార్వతి, బీ కేర్ఫుల్. అడుగు వేసాక తీయకూడదు. పాదం లేపావంటే పట్టు జారిపోతుంది. పెద్ద బాబు గారు ప్రోత్సహిస్తున్నారు సరే, ముందు పార్వతిని పంపించండి. మీ మాట గుర్తున్నది పెద్దబాబు గారు, గెలుస్తాను. ఓకే ఓకే. Come on, పార్వతి. రెడీ రెడీ రండి రండి. త్వరగా రా. డాడ్ ఎస్ కమాన్. రెడీ రెడీ. 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్. Come on, Yes, పార్వతి. come on, Parvati. Come on. Come on. Parvati, come on, Parvati. Come on, Parvati. Come on, yes, yay. Yay, yes, yes, yes. Dad. ఛ, ఏంటంటీ
ఒక్కది బలం ఎక్కడ దాచిపెట్టిందో ఏంటో. నీలమ్మా, నువ్వు వెళ్ళు. అది గెలిచినా నువ్వు గెలిచినా తరువాత బ్యాలెన్స్ నేను చూసుకుంటాను. నేను ఆడతాను. వాళ్ళక్క ఓడిపోవడానికి దుర్దగుంటకుతో ప్రయత్నిస్తున్నారు. మనం దాన్ని ఎలాగైనా ఆపాలి. ఓకే నీలమ్మా, నువ్వాగు. ఈ కుస్తీ పోటీల్లో బాహుబలం ఉన్నవాళ్లే పోరాడాలి. నేను ఆ బక్కదాని పంతం పడతాను. నేను ఆడతాను. నాతో ఎవరైనా పోటీకొస్తారా? ఓ సూపర్, కూర్చోండి. అమ్మా మీరండి అమ్మా. కొట్టండమ్మా క్లాప్స్. రెడీయా? రెడీ? 1 రెడీ ఆంటీ. 2 3 స్టార్ట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఆంటీ. కమ్ ఆన్. సూపర్ సూపర్, భవానీ గారు గెలిచారు. మీరు లేవడం. నెక్స్ట్ మా చీఫ్ ఆంటీ గెలిచిందా? పార్వతి. కమ్ ఆన్ భవానీ గారు. పార్వతి ఇప్పుడు పోటీ. కమ్ ఆన్, ఆల్ ద బెస్ట్. నీలమ్మా, బ్యాండేజ్ రెడీగా పెట్టుంచు. ఎక్కడ చెయ్యి ఇరుగుతుందా అని ముందుగానే రెడీ చేసుకుంటున్నారా భవానీ గారు? నాకు కాదు చిన్నబాబు, మీ పార్వతికి. అబ్బో, సరే చూద్దాం. రెడీయా? రెడీ? 1 2 3 కమ్ ఆన్ స్టార్ట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. Come on, engagement, come on, guys. Go. Come on, Parvati. Parvati, come on. Come on, Parvati. Come on, Parvati. Come on, auntie, come on. Come on. Parvati, Parvati, Parvati. Come on, Parvati. Come on. Parvati. Parvati. Yes, Come on, come on. Bhavani garu. Come on, Parvati. Come on. Come on. Press it. Come on. Parvati, come on. Yes, come on. Parvati. Come on, garu. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.